సమూయేలు రాసిన గ్రంథము యెహోవా తన మాట తను నెరవేర్చుచున్నాడు అని ఉంది. దేవుడు ఆయన ఏ మాట అయితే ఇచ్చాడో అదే జరిగిద్ది. ఆయన మాట తప్పనివాడు. నీ పట్ల ఆయన ఏ కార్యం చేయాలనుకుంటున్నాడో ఆ కార్యాన్ని ఆయన చేస్తాడు. కానీ ఎప్పుడు చేస్తాడు, ఎలా చేస్తాడు, మన పట్ల ఆయన చేయబోతున్న కార్యం ఏమిటి, ఆయన ఎలాగంటే మనకు ఆ కార్యములు జరిగిస్తాడు అంటే, మనము ఎన్ని కష్టాలు వచ్చినా కానీ దేవుణ్ణి విడిచిపెట్టకుండా మనం ఉన్నప్పుడు ఆయన మన కార్యాలన్నీ చేస్తాడంట. కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు దేవుణ్ణి విడిచిపెట్టాలని, దేవుణ్ణి మర్చిపోవాలని, దేవుణ్ణి వదిలిపెట్టాలని ఆలోచన మనకు రాకూడదు. దేవుడు ఆయన నీ పట్ల గొప్ప కార్యం చేయాలి, నీ బిడ్డల పట్ల గొప్ప కార్యం చేయాలి, నీ కుటుంబం పట్ల గొప్ప కార్యం చేయాలనుకున్నప్పుడు ఎన్ని కష్టాలు వచ్చినా నువ్వు దేవుణ్ణి విడిచిపెట్టమాకు. అందుకనే బైబిల్లో రాసి ఉంది, శ్రమ దినమందో నువ్వు కృంగిపోయిన ఎడల నువ్వు చేతకాని వాడవు అని వాక్యం తెలియజేస్తావు. ఎన్నో శ్రమలు నీకు వస్తాయి, ఎన్నో ఇబ్బందులు నీకు వస్తాయి, ఎన్నో ఇరుకులు నీకు వస్తాయి. అయినా నువ్వు వాటన్నిటి గురించి ఆలోచించకుండా నువ్వు దేవుణ్ణి విడిచిపెట్టకుండా ముందుకు కొనసాగించబడితే ఖచ్చితంగా దేవుడు నీ పట్ల గొప్ప కార్యం, నీకు అనుకున్న కార్యమునే ఆయన నెరవేరుస్తాడని రాయబడింది. రెండోది ఏమిటంటే దేవునికి లోబడాలి. దేవునికి నువ్వు లోబడితే దేవుడు నీ అనుకున్న కార్యాలు నెరవేరుస్తాడంట. ఆయన ఏదైతే ఉద్దేశించాడో అది జరిగిస్తాడంట. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్లో రాసి ఉంది, దేవునికి ఎవరైతే లోబడతారో దేవుడు వారిని హెచ్చిస్తాడంట. ఈ రోజున అందరి మాట వింటున్నామేమో కానీ దేవుడి మాట వినలేకపోతున్నాం. దేవుడు కొన్ని విషయాలు మనకి తెలియజేస్తాడు, వాటి ప్రకారంగా మనం వెళ్ళాలి. దేవుడు దగ్గర నీవు లోబడే మనసు ఉండాలి, లోబడే తత్వం నీలో కనిపించాలి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ కుటుంబంలో ఆయన కార్యం చేయాలంటే, ఆయన నీకు ఇచ్చిన వాగ్దానములు నెరవేర్చాలంటే నువ్వు దేవునికి లోబడే మనసును నువ్వు జ్ఞాపకం చేసుకో. అందుకనే దేవుని వాక్యం అంటుంది, ఇదిగో లోబడిన ప్రజల వైపు నేను చేతులు చాపుతున్నాను అంటున్నాడు. నువ్వు లోబడే మనసు నీకు ఉండాలి. ఖచ్చితంగా నీ పట్ల దేవుడు గొప్ప కార్యం చేస్తాడమ్మా. ఈ ఉదయ కాలమున నీవు ఏదైతే ఉద్దేశించావో, ఏదైతే ఆశిస్తున్నావో, ఈ ఉదయ కాలమున దేవుడు నీకు అవన్నీ జరిగిస్తాడు. నువ్వు దేని గురించి బాధపడాల్సిన, దిగులు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. నీ కన్నీళ్ళని నాట్యముగా మార్చే దేవుడు, నీ కుటుంబాన్ని దీవెనకరంగా మార్చే దేవుడు ఈ ఉదయ కాలమున ఆయన నీ వైపు తన చేతులు చాపి పిలుస్తూ ఉన్నాడు. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, నీకు స్తోత్రం. ఉదయ కాలమున నీ బిడ్డలు ఏదైతే ఆశించారో, ఏదైతే ఉద్దేశించారో అవి వారి జీవితంలో జరిగించండి. వారి బిడ్డల్ని, వారి కుటుంబాలను ఆస్వాదించండి. ప్రతి ఉదయం కూడా ఇంటున్న ఈ వాక్యాల వర్తమానాల ద్వారా వారి జీవితాల్లో ఒక ప్రభావితము మీరు కలుగ చేయమని యేసు నామమున ప్రార్థన సమర్పించగలుగుతున్నాము తండ్రి.